డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన నేత పితాని బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సైతం బాలకృష్ణ రాజకీయంగా మోసగింపబడ్డారని, పోలీసులు ఉద్యోగం చేసుకుంటున్న బాలకృష్ణకు సీటు ఇస్తామని రాజకీయాల్లోకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, దాంతో మనస్తాపం చెంది వైసీపీకి రాజీనామా చేసిన పితాని ఆ సమయంలో జనసేనాని హక్కును చేర్చుకుని పార్టీలోకి ఆహ్వానించారని, జాయిన్ అయిన వెంటనే ముమ్మిడివరం నియోజకవర్గానికి మొట్టమొదటి సీటు బాలకృష్ణకే అంటూ ప్రకటించారని, ఆ సమయంలో పితాని అభిమానులు, శెట్టి బలిజులు సంతోషించారని, కానీ నేడు టీడీపీ జనసేన పార్టీలో పొత్తులలో భాగంగా పితాని బాలకృష్ణను పక్కన పెట్టడం బాధించిందని వారు వాపోయారు. కాగా పొత్తుల్లో భాగంగా ముమ్మిడివరం టికెట్ టీడీపీకే కేటాయించినందుకు అది తిరిగి కేటాయింపు సాధ్యపడిన పక్షంలో పితానికి రామచంద్రాపురం కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కానీ కేటాయించాలని పవన్ కళ్యాణ్కు జన సైనికులు విజ్ఞప్తి చేశారు. మా చిట్టిపల్లిని గుర్తించి మా జాతికి న్యాయం చేయాలని చెప్పి అనుకుని ఆయన కులాలు కలపాలనే ఉద్దేశంతో మన పితాని బాలకృష్ణ గారిని హక్కును చేర్చుకుని ఫస్ట్ సీట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషించడం జరిగింది. జాతి కూడా విభిన్న ఆయన కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. మరి అధినాయకులైన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఏ విధంగా పొత్తుల్లో భాగంగా మరి మా చిట్టిపల్లి కులానికి సీట్ ఇవ్వకుండా మరి వేరే తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు మరి మేము అధినాయకులు మేము తగ్గుపడ్డా సరిపోము. మరి ఆయన ఆలోచన మనకి అర్థం ఉంటుంది. కానీ మరి ఈ రోజు ఇక్కడ చిట్టిపల్లికి సీట్ ఇవ్వకుండా పితాని బాలకృష్ణ గారికి అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలు, రిజర్వేషన్ అయినా, చెట్టిపల్లి అయినా, ఎస్సీ వర్గాలు అన్ని కులాలు కూడా చాలా ఆక్రోశంతో ఉన్నారు. ఇది మన పార్టీ మీద పడద్దని ఉన్న భయంతో మరి ఒక మండల ప్రెసిడెంట్గా నేను రేపు పొద్దున్న టైం వచ్చినట్టు పార్టీ పరంగా సేవ చేయాలంటే పితాని బాలకృష్ణ గారికి న్యాయం చేయకపోతే మరి పార్టీ పరంగా గ్రామాల్లో తిరిగేటువంటి కార్యక్రమం కూడా మా కులాలు రానివ్వరు. కాబట్టి నేను పార్టీని బతికించుకోవాలా, పార్టీ కోసం శ్రేయస్ కోసం పనిచేసే వ్యక్తిగా రేపు రానున్న రోజుల్లో రేపు మీరు సీట్లు ప్రకటిస్తారు కదా, ప్రకటించిన దానిలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెట్టిపల్లికి సీట్లు లేవు. అదే తెలుగుదేశంలో చెట్టిపల్లికి ఇచ్చారు. మన పార్టీలో చెట్టిపల్లికి జనసేన తరఫున ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పార్టీ మనుగడకు దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఈ ఉన్నటువంటి ఖాళీలు కాకినాడ కానీ రామచంద్రపురం కానీ ఎప్పుడో దొరుకుతున్నాయి. బాలకృష్ణ గారికి సీట్ ఇచ్చి మా యొక్క చెట్టిపల్లికి గౌరవాన్ని పెంచాలని చెప్పి, దాని ద్వారా పార్టీ గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పి అధినాయకుల వారికి నాకు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జై పితాని, జై జై పవన్ కళ్యాణ్. బీసీలందరూ పార్టీ పెడతాం చిరంజీవి గారు ముందుగా పిలుపునిచ్చారు. బీసీలందరూ రావాలని కోరుకుంటే నేను పార్టీ పెడతాను, ముందుకు వస్తానని చిరంజీవి గారు అప్పుడు మాట ఇచ్చారు. అదే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అదే మొట్టమొదట చెట్టుపల్లి కులానికి ఆయన పోలీస్ కుటుంబం ఉన్నది. పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలా మోసపోయాడు జగన్మోహన్ రెడ్డి వల్ల అని అప్పుడు చెట్టుపల్లి వర్గాన్ని చూసి, అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10 లక్షల మంది ఉంటే మొత్తం 40 లక్షల మంది దాకా మొత్తం జరిగింది. చెట్టుపల్లిని పెద్దపేట చేసేదని ఈయన పవన్ కళ్యాణ్ గారు చెట్టుపల్లి వర్గం అంతా దేవుడు అని కొలుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న అంటాం ఏమన్నారంటే ఆయన ప్రశ్నించొద్దు అన్నారు. అంటే అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నామని కాదు, మాకు బాధ ఉంటుంది సార్. మొట్టమొదటి సీట్ ఇచ్చింది చెట్టుపల్లి వర్గానికి ఇచ్చారు. తర్వాత దీన్ని నొక్కి పెట్టడం, ఈ 5 సీట్లు అనౌన్స్మెంట్ చేయడం, 19 సీట్లలో ఇంకా పితాని బాలకృష్ణ గారు దేవుడు అని ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నాడు సార్. మేము కూడా నమ్ముతున్నాం. చెట్టుపల్లి వర్గం అంటే మారుమూల గ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా పితాని బాలకృష్ణ గారు రాత్రంగా పౌరాలుగా 360 రోజులు ఈ పార్టీని అన్ని కులాలు మారుమూల గ్రామాలకి ఈ పార్టీ జెండా తీసుకెళ్ళడం జరిగింది సార్. ఈ సిద్ధాంతం పితాని బాలకృష్ణ గారి పితాని బాలకృష్ణ గారి సిద్ధాంతం ప్రజలకి, సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చాలామంది నమ్మారు సార్. నమ్మి మన పార్టీకి చాలామంది పట్టం కట్టడం జరిగింది సార్. ప్రకటించిన ముమ్మిడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణ గారికి ఈసారి మీరు కంపల్సరీగా సీట్ ఇచ్చి న్యాయం చేస్తారని మేము ఆశించామండి. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ పార్టీకి వెళ్ళింది. దానివల్ల మేము చాలా నిరుత్సాహపడ్డాం. అదేవిధంగా వేరే స్థానంలో ఎక్కడైనా సరికి ప్లేస్మెంట్ కల్పిస్తామని ఇప్పుడు వరకు ఆశపడ్డాం. అది కూడా లేదు. మీరు మేనిఫెస్టోలో కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పేసి వాటి పెట్టారు. ఆ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా కూడా బలమైన సామాజిక వర్గమైన చెట్టుపల్లికి మీరు సీటు కేటాయించలేదు. ఇలా సీటు కేటాయించిన ధర్మల రేపు పొద్దుట మన పార్టీకి ఇది కొంచెం నష్టం కలిగించే అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే
బలమైన సామాజిక వర్గం సిటిపల్లి సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ లేకపోతే ఈ జిల్లాలో టికెట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ టికెట్ లేకపోతే రేపు పొద్దుట ఇది బలంగా మన పార్టీ మీద పడే అవకాశం ఉంటుందండి. నేను వాళ్ళ అగ్నికుల క్షత్రియ జనసేన నాయకుడిని. 2019లో వైసీపీ పార్టీ ప్రధాని బాలకృష్ణ గారిని మోసం చేస్తే బాలకృష్ణ గారిని జనసేన అధ్యక్షుడు పిలిచి టికెట్ ఇచ్చినారు. టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీకి వెళ్ళలేని కృషి చేసి పార్టీని ఈయన చాలా ముందుకు తీసుకెళ్లారు. ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా ఎగరేసే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. 2024 వచ్చేటప్పటికి పొత్తుల్లో భాగంగా బుచ్చిరాజు గారికి టికెట్ కేటాయించారు. టికెట్ కేటాయించినందుకు మాకు కొంచెం బాధగా ఉన్నా సరే పొత్తు ధర్మాన్ని మేము పాటించాలి కాబట్టి అదేవిధంగా బాలకృష్ణ గారికి వేరే చోట అంటే రామచంద్రపురం కానీ కాకినాడ రూరల్ కానీ తప్పకుండా సీటు ప్రకటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అది ఈరోజు ప్రధాని బాలకృష్ణ గారు అంటే మాకు చాలా గౌరవం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే అంతకంటే గౌరవం. ఎందుకంటే కులాల కలిపి యోచనలో మరి ఎన్నో కులాలు కలిపిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. మరి ముప్పలారు నియోజకవర్గంలో ప్రధాని బాలకృష్ణ గారికి ఏ నియోజకవర్గంలో అయినా సరే తగిన స్థానం ఇవ్వాలని జనసేన పార్టీ దళిత విభాగం ద్వారా కోరుకుంటూ జై జనసేన, జై పవన్.